ఈరోజు ఆలేరు పట్టణంలోని కాటమయ్య బస్తీలో ఉన్నటువంటి చిన్నం రాములు గారి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలన చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి దాదాపు ఎకరం పొలం వరి అతను వేయడం జరిగింది. చేతికొచ్చిన పంట దాదాపు 4 మళ్లలో ఈ గత 2 రోజులుగా పందులు స్వైర విహారం చేసి ఈ పంటను పూర్తిగా అసలు వడ్ల గింజ కనిపించకుండా నాశనం చేసి పంటను నాశనం చేసిన పరిస్థితి ఈరోజు ఉంది. గతంలోనే అనేక సందర్భాల్లో ఈ పంట నష్టం అవుతుంది, పందుల బెడద ఉంది. దీన్ని పరిష్కరించాలని చెప్పేసి అధికారుల దృష్టికి, పోలీసుల దృష్టికి, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా అధికారులు ఎవరు స్పందించలేదు. ఈ గత 4 రోజుల నుండి దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నం రాములు గారి వ్యవసాయంతో పాటుగా కుండే ఆంజనేయులు గారు, మురగాడి బాలయ్య గారు, మురగాడి శ్రీను గారు దాదాపు ఇలా 8 మందికి సంబంధించిన పొలంలో దాదాపు 12 ఎకరాల పంట పూర్తిగా పందుల పాలైన పరిస్థితి. ఈ పంట కూడా రైతులు తమ కష్టంతో శ్రమనే కోల్పోవడం కాకుండా పెట్టిన పూర్తి పెట్టుబడిని కూడా పోవడం జరిగింది. ఏదైతే వరికి సంబంధించిన అన్ని పనులు అయిన తర్వాత పోవడం వల్ల నష్టం చాలా జరిగింది. ఈ సందర్భంగా మేము రెవెన్యూ అధికారులను కానీ వ్యవసాయ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దీనికి సంబంధించిన పొలంలో సర్వే చేసి నష్టపరిహారాన్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోని చెప్పేసి ఈ సందర్భాలను మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరైతే పందులను పెంచి ఇలా ప్రజలకు నష్టం చేస్తున్నారో వారి నుండి ఈ నష్టపరిహారాన్ని వసూలు చేసి ప్రభుత్వ బాధ్యతగా ఈ రైతులకు కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.